కాసులకు కక్కుర్తిపడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రజలను ఓటు అడగడం ఆశ్చర్యకరమన్నారు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్. ప్రజా ద్రోహిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. భద్రాచలం గ్రామ పంచాయతీలో కాంట్రాక్టర్ను కాంగ్రెస్ పార్టీ బలపరచడం, ఓట్ల కోసం అక్రమాలకు పాల్పడడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానకరమన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం 15వ వార్డులో ప్రచారంలో పాల్గొన్న తాతా మధు బీఆర్ఎస్, సిపిఎం, జీడీపీ బలపరిచిన అభ్యర్థి పుష్పలతను గెలిపించాలని కోరారు. ఈ మేరకు ఆమె తరఫున సర్పంచ్ అభ్యర్థి మాని రామకృష్ణతో కలిసి తాతా మధు ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ ఉద్యమకారుడు, ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితుడు, సౌమ్యుడు, స్నేహశీలి సోదరులు మానే రామకృష్ణ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రజా సమస్యల కోసం ఈ యొక్క వార్డులలో పనిచేసినటువంటి అనేక మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వార్డు మెంబర్స్గా పోటీ చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల యొక్క సమస్యలను తీసుకొని గతంలో పనిచేసినటువంటి వాళ్ళు, భద్రాచలం అభివృద్ధిని కాంక్షించినటువంటి వాళ్ళు. భద్రాచలం ఈ పవిత్ర గడ్డ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరి యొక్క క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఉమ్మడి ప్యానల్ నుంచి పోటీ చేస్తున్నారు. మా సోదరి పుష్పలత గారు, వారు కూడా వార్డు మెంబర్గా పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి నేను భద్రాచలం ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మానే రామకృష్ణ గారిని, అలాగే 20 మంది వార్డు మెంబర్స్ని మీ యొక్క ఆశీర్వాదం అందించాలని, మీ భద్రాచల అభివృద్ధికి మీరు పునాది వేయాలని కోరుకుంటున్నాం.